ప్రభాస్ గారి రాజేశ్యామ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతా, పెట్టేద్దాము మీ ఛానల్ ఉందా అని అడుగుతా. నేను మాట్లాడతా, బరాబర్ పిన్ టు పిన్ మాట్లాడతా. ప్రభాస్ ఫ్యాన్స్ గురించి కానీ హీరో గురించి కానీ నేను మాట్లాడుతూ ఇప్పుడు దాకా ప్రభాస్ గురించి ఎక్కడ మాట్లాడింది లేదు, కానీ ఇక్కడ మాట్లాడతా. పెట్టేద్దాం మీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మారుతి 2 మిస్టేక్లు ఉన్నాయి దాంట్లో, మీరు చూసారో లేదో నాకు తెలీదు. సో ప్రభాస్ చేసిన సినిమాలు ఇప్పుడు దాకా ఏ సినిమాల్లో కూడా భయపడింది లేదు, కానీ దీంట్లో ప్రభాస్ భయపడి ఆ విజువల్ చూసుకున్నాం మనం. అంటే అలా పెడతాం కారణం ఏంటి నాకు అర్థం కావాల. అది కొంచెం ప్రభాస్ ఫ్యాన్స్కి చాలా నచ్చల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమన్నా అనుకోండి డైరెక్టర్ గారు, అది తప్పు అని నేను అంటున్నా 100% కూడా. ఎందుకంటే ఒక డేర్ పర్సన్ ఆయన, ఒక లవర్ బాయ్, డార్లింగ్ అన్న ఒక పదాన్ని తీసుకొచ్చిన పరిచయం చేసిన ప్రభాస్, ఒక మనిషి అంత పెద్ద హీరోగా ఉన్నప్పుడు మీరు ఆ క్యారెక్టర్ ఇవ్వడం చాలా తప్పు అని అయితే నేను అంటున్నా. అది ఎందుకు అంటే ఆ యాంగిల్ లో ప్రభాస్ చూడలేకపోతున్నారా? చూడలేక కాదు, అది కరెక్ట్ కాదు. అది ప్రభాస్ చూసి భయపడి లేదు, అసలు ఉండదు అలాంటి కాన్సెప్ట్. అసలు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నచ్చట్లా. ప్రభాస్ ఎక్కడైనా భయపడతాడా? అరే వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో హీరోలందరూ ఒక ఎత్తు అయితే ప్రభాస్ ఒక ఎత్తు, 100% చెప్తా. ఆయన ఇదా అని కాదు, ఆయన లెక్క వేరు, ఆయన ఫ్యాన్స్ లెక్క వేరు. సరే హర్రర్ సినిమాలో ఎంత టర్నింగ్ ఉన్నా ట్రైలర్ లో ఈ ముక్క కట్ చేసి వదిలి ఉంటే కొంచెం మేము హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇదే పెట్టేటప్పటికే కొంచెం మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్. అది పెట్టచ్చు, నువ్వు థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకొని సినిమా చూసేటప్పుడు ఉంటే ఓకే, దాని గురించి ఇంకా అవ్వదు, ఇంకా సినిమా చూస్తున్నాం కాబట్టి. టైరన్ లో ఇది కట్ చేసి ఇందులో పెడతాం అన్నది మాకు నచ్చలా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది బుజ్జిగాడు ఈశ్వర్ అదే ఆ యాంగిల్ లో ఎందుకు ప్రభాస్ ని మళ్ళీ చూపించాలనుకోవచ్చు అంటే ఆ యాక్షన్ అది వేరు. అప్పుడున్న జనరేషన్ కి అది నచ్చింది, ఇప్పుడున్న జనరేషన్ కి ఇది నచ్చదు 100% చెప్తున్నా. ఇప్పుడున్న జనరేషన్ ఇంకా వేరే లెవెల్ కోరుకుంటున్నారు, ప్రభాస్ ని ఇంకా వేరేలాగా చూడాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్. మరి అలా ఎందుకు చూపించలేకపోతున్నారో డైరెక్టర్ నాకు అర్థం కావట్లేదు. అంటే ఎలివేషన్ లో కానీ ఏదైనా సరే ఇంకా బాగా చూపించవచ్చు ప్రభాస్ ని, ఎందుకంటే అన్ని విధాలుగా ఒక దాన్ని ఏమంటారంటే థియేటర్లు తగలబడిపోయే రేంజ్ గా చూపించవచ్చు ఒక ప్రభాస్ ని. అలా ఎందుకు చూపించలేకపోతున్నారు తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు? కొన్ని కొత్త డైరెక్టర్లు అయినా సరే అలాంటి కథ ప్రభాస్కి లేదా చేయలేడా నాకు అర్థం కావట్లేదు. అది నీకు నచ్చలేదు రాజేశ్యామ ట్రైలర్? ఫైనల్ గా ట్రైలర్ నచ్చలేదా నేను అలా ఆ ఒక్క బిట్టు నచ్చలేదు అన్న. ప్రభాస్ భయపడ్డా నచ్చట్లేదు. ప్రభాస్ భయపడతాం అన్న అసలు జరగకూడదు. అది రప్పించడానికే డైరెక్టర్లు బూతులు తెప్పించుకుంటా నాకు అర్థం కాదు. నీకు ఆ కాన్సెప్ట్ లోనే నీకు ఉంది, ఎందుకు నచ్చట్లేదు అన్నది నీకే అర్థమైంది. అర్థమవుతుందా? ప్లస్ అంటే నాకు ప్రస్తుతానికి అన్ని మైనస్లే కనబడ్డాయి. ప్లస్ ఇంకా థియేటర్ లో చూడాలేమో ఏమన్నా ఎక్స్ట్రా పెడితే. మాకు అన్నవడగలని నువ్వు చేపెడతావా, మొత్తం ఒక మెతుకు పట్టుకుంటావా? చెప్పు, ఆన్సర్ చెప్పు. యాక్షన్ చేసాడు, అన్ని విధాలుగా చేసాడు. అబ్బా కొత్త ప్రయత్నం ఆడియన్స్ కి నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఉన్నాయి చేయాలంటే ఇదే చేయాలని రూల్ ఏమైనా ఉందా? ఎందుకు ఒప్పుకున్నాడో థియేటర్ లో తెలుస్తుంది మాకు.